అందరికీ నమస్తే అండి. 25వ రోజు కార్తీక మాసంలో పులుసు, చారు వగైరా పులుపు పదార్థాలను ఈ రోజున నిషిద్ధించాలి. ఉసిరిక కూడా ఈ రోజున నిషిద్ధమే. యథాశక్తి ఏది మీరు దానం చేయగలిగినప్పటికీ దాన్ని దానం చేయవచ్చు. చక్కగా దీపదానాలను, తర్వాత వస్త్రదానము, మీ శక్తి కొలది అన్నదానం కూడా చేసుకోవచ్చు. పూజించాల్సిన దైవం వచ్చేసి ఈ రోజున దిక్పాలకులను పూజించాలి. దిక్పాలకులను పూజించడం వల్ల మనకు పదవీ ప్రాప్తి, అఖండ కీర్తి, సత్ఫలితాలు లభిస్తాయి. ఓం ఈశావాస్యాయ స్వాహ అంటూ యథాశక్తి జపం చేసుకోవాలి. దిక్పాలకులు అంటే అన్ని దిక్కులను మనం చక్కగా పూజించి వాస్తు దోష పరిహారానికి కూడా ఈ రోజున మనము చక్కగా జపించాల్సిన మంత్రాన్ని తెలుసుకున్నాం కదా. మరి ఈ కార్తీక మాసంలో ఈ దిక్పాలకులకు అధిష్టాన దేవత ఎవరండి? సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు. గ్రహాలకు అన్నిటికీ కూడా ఆయనే అధిపతి. వారిని మనం పూజించినట్లయితే దిక్పాలకులు వారి మాట వింటారన్నమాట.